the assembly and the responsible brethren for having invited me to share from God's word. స్థానిక సంఘాన్ని అలానే నన్ను ఆహ్వానించిన బాధ్యత గల సహోదరులందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను, నన్ను ఆహ్వానించినందులకు. Thank you very much for your love and hospitality. మీరు మా ఎడ్ల చూపించిన ప్రేమను బట్టి అలానే మీరు చూపించిన ఆతిథ్యాన్ని బట్టి మేము ఎంతో వందనస్తున్నాం. Well taken care. నా గురించి చాలా జాగ్రత్తగా మీరు జాగ్రత్త తీసుకున్నారు. God has given us all facilities here. ఇక్కడ దేవాతి దేవుడు సకల సౌకర్యాలు కూడా అనుగ్రహించి ఉన్నాడు. I thank God for everything that you have in the presence of the మీ Lord. స్థానిక సంఘంలో కలిగి ఉన్న ప్రతి దాన్ని బట్టి ప్రతి వారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. I think today we had very good food. ఈరోజు మనకు మంచి ఆహారం కూడా ఉందనుకుంటున్నాను. There is a possibility to have little sleep. కనుక కొంత నిద్ర రావడానికి అవకాశం ఉంది. Normally 2 to 3 is sleeping time. సాధారణంగా 2 నుంచి 3 గంటల మధ్యాహ్నం వేళ సమయము నిద్ర సమయంగా భావిస్తాం. It will go up to 4 o'clock also. కొన్ని సందర్భాల్లో అది 4 గంటల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. So it depends upon people how long we sleep in our lives. అది మన జీవితాల్లో ఎంతసేపు నిద్రపోతాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటది. For me also this is sleeping time, no doubt about it. ఏ సందేహము లేదు, నాకు కూడా ఇది నిద్రపోయే సమయమే. But we had a very good subject for our talk. కానీ మనకు చాలా మంచి విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. We were discussing about a holy thief. మనము ఒక పరిశుద్ధుడైన దొంగ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. Okay, once upon a time he was a notorious thief, but he became a holy thief later on. ఇంతకుముందు అతను కూడా భయంకరమైన దొంగ, తదుపరి దినాల్లో అతను దేవుని యందు అంగీకరించడం బట్టి పరిశుద్ధమైన వ్యక్తి అయ్యాడు. Sometimes people will criticize thieves very much. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఈ దొంగలను చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. Recently I heard a story. ఈ మధ్య కాలంలో నేను ఒక కథ విన్నాను. Story of a thief. ఒక దొంగను గురించిన కథ. A notorious thief was caught by the policeman. ఒక దొంగ పోలీస్ వారికి అతను దొరికాడు. And after being caught he was taken to the police station. అతన్ని పట్టుకున్న తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు. So when he entered into the police station, ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడో he has put his right leg into the station and entered into the police station. పోలీస్ స్టేషన్ కి వెళ్లే ముందు తన యొక్క కుడి కాలును మాత్రమే పెట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలనుకున్నాడు. We all like right leg, right? మనందరం కూడా కుడి కాలుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారం కదా. So he put the right leg into the station and entered into the police station. ఆ పోలీస్ స్టేషన్ లో కూడా తను ప్రవేశించేటప్పుడు తన కుడి కాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టి తను ఆ పోలీస్ స్టేషన్ లోనికి వెళ్ళాడు. The policeman was watching that. ఇదంతా కూడా ఒక పోలీసు గమనిస్తా ఉన్నాడు. And the policeman got angry. ఆ పోలీస్ కి ఈ వ్యక్తిని చూసి ఎంతో కోపం వచ్చింది. Policeman asked him a question. ఆ పోలీస్ వారు దొంగను ఒక ప్రశ్న అడిగాడు. By putting right leg into the station you entered into the station. Are you going to settle down here in the police station? నువ్వు కుడి కాళ్ళు పెట్టి పోలీస్ స్టేషన్కి ఎంటర్ అవటం ద్వారా లోపలికి రావడం ద్వారా నువ్వేమనుకుంటున్నావు, అసలు నీ జీవితాంతం ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అని అడిగాడు. He gave him a slap. అతనికి వెంటనే తీసుకుని కొట్టాడు, అతన్ని కొట్టాడు చెంప మీద. Then the thief thought like this. అప్పుడు దొంగ ఈ విధంగా అనుకున్నాడు, what wrong I have done in my life here? నేను ఏ తప్పు చేశాను ఇక్కడ? I have done a good thing. I entered into the station with right leg. నేనేం తప్పు చేయలేదు కదా. పోలీస్ స్టేషన్ లోనికి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టి నేను లోపలికి వచ్చాను. Did I do a crime in that? దాంట్లో నేను ఏమైనా నేరం చేశానా? And he felt very bad. దాని గురించి అతను ఎంతో బాధపడ్డాడు. It was true that he was a thief and he went for theft many times. అది ఒక విషయం నిజమే, అతను దొంగ, చాలా సందర్భాల్లో అతను దొంగతనానికి వెళ్ళాడు. But here he did a right thing according to him. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం అతను చాలా మంచి పని చేశాడు. వెళ్ళేటప్పుడు అతను కుడి కాలు పెట్టి వెళ్ళాడు. Okay, he entered the station. After all things are over, he was going out. అతను లోపలికి వెళ్ళాడు. లోపల జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. While going out, తిరిగి బయటికి వెళ్ళేటప్పుడు a policeman was watching him. ఆ పోలీస్ వారు మళ్ళీ అతన్ని గమనిస్తా ఉన్నారు. This man put his left leg outside. బయటికి వెళ్ళేటప్పుడు ఈసారి అతను కుడి కాలు పెట్టకుండా బయటికి వెళ్ళేటప్పుడు తన ఎడమ కాలుని పెట్టి బయటికి వచ్చాడు. Policeman was looking at him very seriously. పోలీస్ వారు ఆ వ్యక్తి వైపు చాలా కోపంగా చూస్తా ఉన్నాడు. He got angry. అతనికి కోపం వచ్చింది. He asked this thief, ఆ దొంగను అడిగాడు పోలీస్ వారు, you want all the policemen here to perish?
నువ్వు ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ కూడా నాశనం కావాలని నువ్వు అనుకుంటున్నావా? And now you have put left leg and gone outside. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎడమ కాలు పెట్టి బయటికి వెళ్ళావు. Do you want us to perish here in the station? ఇక్కడ మేమందరం కూడా ఈ పోలీస్ స్టేషన్ లో నాశనం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడిగాడు. Gave him a slap. మళ్ళా అతన్ని చంప మీద కొట్టాడు. Then the thief thought, అప్పుడు ఆ యొక్క దొంగ అనుకున్నాడు, what wrong I have done? నేను ఏ తప్పు చేశాను? When I put the right leg, it was a problem. He gave me a slap. అదే నేను కుడి కాలు పెట్టినప్పుడు అతనికి అది తప్పుగా అనిపించి అప్పుడు నన్ను దెబ్బ కొట్టాడు. When I put the left leg also, it is a problem. He gave me a slap. నేను ఎడమ కాలు పెట్టి బయటికి వచ్చినప్పుడు కూడా అది అతను తప్పుగా భావించి మరలా నన్ను కొట్టాడు. He stood there for a moment. అక్కడ కొంతసేపు అతను ఆగాడు. He stood before the station. ఆ స్టేషన్ లో అతను చేతులు కట్టుకొని నించున్నాడు. Then again he turned towards the station. మరలా అతను స్టేషన్ వైపు తిరిగాడు. Using both the legs, jumped into the station. ఈసారి అతను ఏం చేశాడంటే రెండు కాళ్ళతో ఆయన ఏం చేశాడంటే దూకాడు రెండు కాళ్ళతో. Policeman was watching that. ఆ పోలీస్ వారు అదంతా గమనిస్తా ఉన్నాడు. He got angry. అతను మరలా కోపం వచ్చింది. Then he asked, అతను ఆ పోలీస్ వారు అడిగాడు, are you dancing here in the police station? నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి డాన్స్ చేయడానికి వచ్చావని అడిగాడు. Gave him a slap. మళ్ళీ అతన్ని కొట్టేశాడు. Then the thief thought, అప్పుడు ఆ దొంగ ఆలోచించాడు, I have not been beaten for theft. నేను దొంగతనం చేసినందుకు కొట్టబడట్లేదు కానీ I have beaten for certain things which are not so pleasant for the policeman. నేను పోలీస్ వారికి అంత ప్రీతికరం కాని విషయాలను బట్టి వారి చేత నేను దెబ్బలు తింటున్నాను అని అనుకున్నాడు. When we look at a thief, ఎప్పుడైతే దొంగను చూసినప్పుడు we should not underestimate a thief beyond a limit. ఎప్పుడైనా మనం ఆ దొంగను ఎంత మాత్రం కూడా తక్కువగా మనం అంచనా వేయకూడదు. There is every possibility for a thief to turn unto the Lord. ప్రతి దొంగ కూడా దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంది. I had a student in Anandapuram Bible School some years ago. కొన్ని సంవత్సరాల క్రితం నేను అనంతపురం బైబిల్ కాలేజీకి వెళ్ళాను. A student came from Visakhapatnam. ఒక స్టూడెంట్ నేను అక్కడ ఉండగా ఒక విశాఖపట్నం నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు. So when I asked him, what was your profession and how did you come to the Lord? నేను అతనికి కొన్ని ప్రశ్నలు అడిగాను. నువ్వేం చేస్తా ఉంటావు, నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావు అనే విషయాలు అడిగినప్పుడు Then he said, I was a thief. అతను చెప్పాడు, నేను ఒక దొంగను. I used to go for theft. That was my profession. నా పని ఏంటంటే ఇంతకుముందు దొంగతనాలు చేసేవాడిని, అదే నా ఉద్యోగం అనేవాడు. So one day somebody shared gospel. I received Christ and I am now in the Bible school. ఒకరోజు నేను ఈ విధంగా ఉండగా యేసుక్రీస్తు గురించిన సువార్త నాకు వినబడినప్పుడు నేను యేసుక్రీస్తు స్వంత రక్షకునిగా అంగీకరించాను. ఈ రోజు నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నాను అని తను తెలియజేశాడు. And so a thief turned unto the Lord and today I think he is a servant of the Lord. అతను దొంగగా ఉండి దేవుని వైపు తిరిగి ఈ రోజు దేవుని సేవ చేస్తా ఉన్నాడు. Not only thief on the cross, సిలువ మీద ఉన్న దొంగ మాత్రమే కాదండి, there are so many other thieves who are turning to the Lord. చాలా మంది దొంగలు మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరుగుతా ఉన్నారు. And today we have several degrees. ఈ రోజు చాలా మంది డిగ్రీలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. There is a degree called CTH. కొన్ని ఇప్పుడు ఒక డిగ్రీ ఉంది CTH. So సర్టిఫికెట్. Okay, I will tell you. Okay. One CTH candidate got married. ఒక CTH చేసిన వ్యక్తికి వివాహమైంది. So got married and after marriage the husband goes out every night. ఒకసారి తనకు వివాహమైంది. వివాహమైన తర్వాత భర్త ప్రతిరోజు రాత్రి ఇంట్లో ఉండకుండా రాత్రులు పూట బయటికి వెళ్ళేవాడు. And every night he goes out. ప్రతి రాత్రి కూడా బయటికి వెళ్ళేవాడు. And so wife asked, why are you going out every night? భార్య అడిగింది, ఎందుకు నువ్వు ప్రతిరోజు రాత్రి పూట బయటికి వెళ్తా ఉన్నావు అని అడిగింది. And then he said, I am serving according to my degree. నేను నాకున్న సర్టిఫికేట్ డిగ్రీని బట్టి నేను నా పని చేస్తా ఉన్నాను అని అతను తెలియజేశాడు. In the Bible college there is a degree called CTH. బైబిల్ కాలేజీలో ఒక డిగ్రీ ఉంది, దాన్ని CTH అంటారు. And so this man he completed CTH. ఈ వ్యక్తి కూడా CTH ని కంప్లీట్ చేశాడు. And probably the girls party misunderstood the degree. ఆ యొక్క సహోదరి భార్య తనను అపార్థంగా వేరే విధంగా అర్థం చేసుకుంది. And then wife asked him, you have done CTH.
తన భార్య ఆ వ్యక్తిని అడిగింది, నువ్వు సిటిహెచ్ చేసావు కదా? Ah, yes, I have done CTH. అవును, నేను సిటిహెచ్ చేశాను అని అతను సమాధానం చెప్పాడు. She thought CTH means certificate in theology. తనేమనుకుందంటే సిటిహెచ్ అంటే సర్టిఫికేట్ ఇన్ థియాలజీ, దైవికమైన శాస్త్రంలో సర్టిఫికేట్ కలిగిన డిగ్రీ అని తను అనుకుంది. But this man explained, కానీ ఈ వ్యక్తి తన భార్యకి ఎక్స్ప్లెయిన్ I చేశాడు, have taken a very special CTH. నేను చాలా ప్రత్యేకమైన సిటిహెచ్ నేను చేశానని చెప్పాడు. Certificate in theft. అదేంటంటే దొంగతనములో పట్టా నాకుంది అని చెప్పాడు. So what he will do? కనుక అతను ఏం చేయగలడు? He will go to different houses in the night. రకరకాల ఇండ్లకు రాత్రుల పూట వెళ్ళేవాడు. So don't misunderstand every thief. కనుక ప్రతి దొంగను కూడా మీరు అపార్థం చేసుకోవద్దు. There are possibilities of thief turning to the Lord also. కొంతమంది దొంగలు ప్రభు వైపు తిరగడానికి అవకాశం ఉంది. And don't criticize a thief for everything. కనుక దొంగను ప్రతిసారి అతను చేసే పనులను బట్టి విమర్శించొద్దు. When a thief does something good, we have to say it is good. కొన్నిసార్లు దొంగలు కూడా మంచి పనులు చేసినప్పుడు మనం అది మంచి అని చెప్తా ఉండాలి. We don't need to feel angry and beat the thief. మనము వారి మీద కోపపడుతూ వాళ్ళని కొట్టడం అనే ప్రయత్నాలు చేయకూడదు. Sometimes we do that. I don't say no. కొన్నిసార్లు అలా చేస్తా ఉంటాం, నేను కాదు అని చెప్పను. And but here we have a very good example. కానీ ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనకు ఉన్నాడు. These 3 days we have been meditating on the repentant thief on the cross of Calvary. మనము ఈ 3 దినాల నుంచి ఆ కల్వరి గిరి పైన పశ్చాత్తాపడిన దొంగను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. Oh, repentance is something so great. పశ్చాత్తాపం అనేది చాలా గొప్ప విషయం. Repentance brings a man from darkness to light. పశ్చాత్తాపం ఒక మనిషిని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని వస్తుంది. Repentance brings a man from world unto the paradise. పశ్చాత్తాపం అనేది ఒక వ్యక్తిని లోకంలో నుంచి పరదేశులకు తీసుకెళ్లగలదు. Repentance brings a man from kingdom of darkness unto the kingdom of light. పశ్చాత్తాపం అనేది ఒక వ్యక్తిని చీకటి ప్రపంచంలో నుంచి వెలుగులోనికి తీసుకొని వెళ్ళగలదు. And this is the only situation where angels of God rejoice. ఇదే ఈ ఒక్క సన్నివేశమే దేవదూతలు కూడా సంతోషించే సన్నివేశం. When a sinner repents, ఎప్పుడైతే ఒక పాపి పశ్చాత్తాపడతాడో, we read that the angels in heaven rejoice. మనము చూడగలం లేఖనాల్లో దేవదూతలు సంతోషిస్తారు అని. Sometimes some people don't rejoice when somebody comes to the Lord. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఎంత మాత్రం సంతోషపడరు. ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చినా కూడా వారు ఎంత మాత్రం కూడా సంతోషపడరు. There was a great servant of the Lord. ఒక వ్యక్తి దేవుని గొప్ప దైవజనుడు ఉన్నాడు. When people came to the Lord, he was quite unhappy and displeased in his life. ఎప్పుడైనా ప్రజలు దేవుని వైపు తిరిగితే తమ హృదయాలను దేవునికి అప్పగిస్తే అతను ఎంత మాత్రం కూడా సంతోషంగా ఉండకుండా బాధగా ఉంటాడు. Who is that man? ఎవరా వ్యక్తి? No. ఎవరా వ్యక్తి చెప్పండి. In the Bible it is written. బైబిల్లో ఉంది. Okay, I will tell. Mark goes to the preacher. మీరు ఎవరైనా చెప్పలేకపోతున్నారు కాబట్టి నేనే చెప్తాను. మార్కులు ప్రీచర్కి బోధకుడికే వెళ్తా ఉన్నాయి. Okay, we read in the Bible Jonah was a great prophet of God. మనందరికీ బైబిల్లో తెలుసు యోనా దేవుని యొక్క ప్రవక్త, గొప్ప ప్రవక్త. I would say Jonah was the greatest prophet in the world. నేను చెప్పగలను యోనా చాలా గొప్ప ప్రవక్త ఈ ప్రపంచంలో. Why? ఎందుకని? In his preaching, how many people came to the Lord? ఆయన యొక్క ప్రసంగంలో ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చారు? ఒక ప్రసంగంలో In the last verse we read 1,20,000 people came to the Lord. మన చివరి వచనం చదవగలం 1,20,000 మంది దేవుని వైపు తిరిగారు అని మనం చూడగలం. According to the recorded number in the Bible, he was the greatest prophet in the world. బైబిల్లో నమోదు చేయబడిన అంశాలను బట్టి అతను ప్రపంచంలో కూడా గొప్ప ప్రవక్త అని మనం చూడగలం. We decide good or bad based on result, right? మనము ఒక మంచి లేదనేది దేని బట్టి చెప్తామంటే ఫలితాన్ని బట్టి ఒక మంచి చెడును మనం నిర్ధారిస్తూ ఉంటాం. When a student takes 100% mark, we will say that he is the best student. ఒక వ్యక్తికి ఒక విద్యార్థికి 100 మార్కులు వస్తే అతను చాలా మంచి విద్యార్థి అని మనం నిర్ధారిస్తాం. When 1,20,000 people came to the Lord, we can say he was the best evangelist in the world. అతను దేవుని వాక్యం చెప్పినప్పుడు 1,20,000 మంది దేవుని యొద్దకు వచ్చారు కాబట్టి అతను ప్రపంచంలో మంచి గొప్ప ప్రవక్త అని చెప్పగలం. By his preaching, the king and the kingdom turned unto the Lord. అతని యొక్క సందేశం ద్వారా, అతను దేవుని వాక్యం చెప్పుడు ద్వారా ఆ దేశ రాజు మరియు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగారు.
Was he happy with that? దాన్ని బట్టి అతను సంతోషించాడా? No. అతను ఎంత మాత్రము సంతోషించలేదు. He was not happy with that. అతను ఎంత మాత్రము సంతోషించలేదు దాన్ని బట్టి. He was quite unhappy with that. అతను ఎంతో దాని గురించి బాధగా ఉన్నాడు. So there are people like that probably even today. ఈ రోజుల్లో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు. When some people come to the Lord, they have no joy. కొంతమంది దేవుని వైపు తిరిగినప్పుడు వారి హృదయాల్లో ఎంత మాత్రము సంతోషం ఉండదు. Okay, let us have a good heart. కనుక మనం ఈ యొక్క మధ్యాహ్నం కాలం విందాం. మనందరం కూడా మంచి హృదయం కలిగి మన జీవితాల్లో ముందుకు We were కొనసాగుదాం. meditating upon the life of repentant thief. మనము పశ్చాత్తాపడిన దొంగను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. And this is my final message on this subject for the time being. ఈ యొక్క ఇప్పటివరకు మనం విన్న సందేశాలలో ఇది తప్పి I would like to repeat చివరి సందేశం ఇది. repeat those points once again and then come to the conclusion. కనుక నేను ఈ విషయాలను మరలా మీకు తెలియజేసి తర్వాత నేను ముగింపు చేయాలనే ప్రయత్నం చేస్తాను. Yesterday we have seen in point number 1, he had a self-realization. మనము మొదటి విషయం అతని జీవితంలో నుంచి గమనించినట్లయితే అతని జీవితంలో తన తప్పు తెలుసుకున్నాడు. And then we have seen he had the fear of God. రెండో విషయాన్ని గమనించినట్లయితే అతనికి దేవుని భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. And thirdly we have seen that he had an inward look unto himself. అంతేకాదు మూడో విషయాన్ని గమనించినట్లయితే అతను తన జీవితం తన అంతరంగానే చూసుకున్నాడు. Then he saw his disqualification in the presence of God. అంతేకాదు దేవుని సన్నిధిలో తన ఎంత అయోగ్యుడునో అన్న విషయాన్ని కూడా తను చూశాడు. Point number 4, he had an upward look unto Christ after having seen the disqualification in his life. ఎప్పుడైతే తన జీవితంలో తాను అయోగ్యుని అర్థమైందో అంతేకాదు ఆ కలువరి శిలువ పైన ఉన్న ప్రభు వైపు చూచాడు. And then we see the prayer of this man. అంతేకాదు ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థన కూడా మనం చూసాం. He had a very small prayer, remember me. అతను చాలా చిన్న ప్రార్థన చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనే I ప్రార్థన. think we have seen the explanation of that. దాని యొక్క వివరణ అంతా కూడా మనం విన్నాం. Point number 6. ఆరో పాయింట్ మనం చూసాం. He had a vision about the kingdom of God. దేవుని రాజ్యాన్ని గురించిన దర్శనం అతను కలిగి ఉన్నాడు. Point number 7. ఏడో పాయింట్, He accepted the lordship of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభుత్వానికి అతని ఒప్పుకున్నాడు. Point number 8. ఎనిమిదో పాయింట్ ఏంటంటే He believed in the resurrection. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని అతను నమ్మాడు. Point number 9. తొమ్మిదో పాయింట్, He believed in the second coming of the Lord. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి అతను నమ్మాడు. Point number 10. పదో పాయింట్, He accepted the kingship of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికాన్ని అతను అంగీకరించాడు. Point number 11. 11వ పాయింట్, He has put his trust in the Lord. యేసుక్రీస్తు ప్రభు వారి యందు అతను విశ్వాసం ఉంచాడు. Point number 12. 12వ పాయింట్, His thoughts crossed the cross. అతని యొక్క ఆలోచనలు ఆ సిలువను అధిగమించాయి. Point number 13. 13వ పాయింట్, He said he had darkness in life, but believing in Christ, all the darkness have gone away. తన జీవితంలో ఇంతకు మునుపు చీకటి ఉంది, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల అతను చీకటి పోయి వెలుగులోనికి వచ్చాడు. Point number 14. 14వ పాయింట్, The Lord has given him a beautiful offer. అదే యేసుక్రీస్తు ప్రభు వారు అతనికి గొప్ప అవకాశాన్ని కల్పించాడు. What was the offer? దేవుడు అతనికి కల్పించిన అవకాశం ఏంటి? Today you shall be with me in paradise. ఈ రోజు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండేదవు అనే అవకాశం. This was the greatest offer that he could ever get from the Lord. దేవుని దగ్గర నుంచి అతను పొందుకున్న అతి గొప్ప అవకాశం ఇది. And we have also seen 3 people who died on 3 different crosses. మనము 3 వ్యక్తులను చూసాము. 3 వ్యక్తులు కూడా 3 సిలువల మీద వారు చనిపోయి ఉన్నారు. Number 1, unrepentant thief died in sin. ఒక వ్యక్తి పశ్చాత్తాప పడని దొంగ అతను పాపములో చనిపోయాడు. And number 2, the repentant thief, he died to sin. ఆ దొంగ పశ్చాత్తాపడిన దొంగ అతడు పాపమునకు చనిపోయాడు. Number 3, మూడవదిగా చూసినట్లయితే Christ died for the sins of the whole world. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు శిలువ మీద. These are the things that we have studied from the life of repentant thief. ఈ యొక్క పశ్చాత్తాపడిన దొంగలో జీవితంలో నుంచి మనం గత 3 దినాల నుంచి నేర్చుకుంటున్న విషయాలు ఇవి. The life of this thief teaches another lesson also. అంతేకాదు ఈ యొక్క పశ్చాత్తాపడిన దొంగ జీవితంలో నుంచి మరికొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. A man can come to the Lord even in the last moment of his life.
ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశలో ఉన్నప్పటికి కూడా ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. Perhaps a person is going to die. బహుశా ఏదైనా ఒక వ్యక్తి చనిపోవడానికి చాలా సమీపంగా ఉన్నాడు. He is taking the last breath in life. తన జీవితంలో చివరి దశలో ఉన్నాడు. Even at that time he can have an upward look unto Jesus Christ. ఆ సమయంలో కూడా అతను ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడడానికి అవకాశం ఉంది. He will never leave you nor forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు మరియు ఎడబాయడు. He loves the sinners till the end. ఆయన పాపులను అంతము వరకు ప్రేమించును. He loves the sinners. ఆయన పాపులను ప్రేమించును. See, when our children go wrong, ఎప్పుడైనా పిల్లలు తప్పు చేసినప్పుడు we never send them out of the house. వారిని మన ఇంట్లో నుంచి వెలివేయం. Parents never send them out of the house. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలను ఇంట్లో నుంచి వెలివేయరు. Sometimes we will beat. కొన్నిసార్లు వారిని కొడతాం. Sometimes we will scold. కొన్నిసార్లు వాళ్ళని తిడతాం. Sometimes we will give some punishment. కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా శిక్ష వేస్తాం. But you will never send them out of the house. కానీ వారిని ఎన్నడూ కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించాం. Why? ఎందుకని? Because you love them. ఎందుకంటే వారిని మనం ప్రేమిస్తా ఉన్నాం కాబట్టి. You love them very much. వారిని మనం ఎంతగానో ప్రేమిస్తా ఉంటాం. Other day we were counseling a boy. గత దినాల్లో మేము ఒక స్టూడెంట్ని, ఒక విద్యార్థిని మేము కౌన్సిల్ చేస్తా ఉన్నాం. Not a young boy, married man. అతను యవనస్తుడేం కాదు, వివాహితుడే. They had some problems. వారి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. They were in Visakhapatnam. వారు విశాఖపట్నంలో ఉంటా ఉన్నారు. And this boy has done so many wrong things. ఇతను చాలా తప్పులు చేశాడు తన జీవితంలో. I understood it. అతను చెప్పిన విషయాలను బట్టి నాకు అర్థమైంది. And so the girl and her family came and reported to the assembly. And we started counseling them. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆ యొక్క అమ్మాయి తర్వాత వాళ్ళ తండ్రులు వచ్చి స్థానిక సంఘంలో తెలియజేసిన దాన్ని బట్టి ఆ వ్యక్తిని మేము కౌన్సిల్ చేయడం మాట్లాడటం మొదలు పెట్టాము. The boy did so many wrong things. ఆ యొక్క సహోదరుడు అనేకమైన తప్పులు చేశాడు. But in the discussion, కానీ మేము సంభాషిస్తా ఉన్నప్పుడు father and mother were trying to protect and cover the boy. వారి యొక్క అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అబ్బాయి చేసిన తప్పులను కవర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. That is called parental love. అదే దాన్ని ఏమంటారంటే ప్రేమను చూపిస్తా ఉన్నారు. Okay, we have to accept the reality, no doubt. మనం చాలా వాస్తవానికి మనం ఉన్న విషయాన్ని ఒప్పుకోవాలి. We have to convince that he is wrong. మనం అతను తప్పు చేశాడు అని అంగీకరించాలి. We elders, we condemned it. పెద్దలంగా మేము అతన్ని కొంచెం ఖండిస్తాము. On the other side, parents are trying to protect him because they love him. ఇంకొక కోణంలో చూస్తా ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు అతన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తెలుసా, అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి. Our Father in heaven is loving you and me. మన పరలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. How long? ఎంతకాలం? Till the last breath of our life. మన చివరి దశ వరకు, చివరి కొన ఊపిరి వరకు ఆయన మనల్ని ప్రేమిస్తా He ఉంటాడు. wants to protect you. ఆయన మిమ్మల్ని కాపాడాలి అని అనుకుంటా ఉన్నాడు. He wants to give a safe corridor for you. మనందరికీ కూడా ఆయన ఎంతో భద్రకరమైన స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాడు. And he never leaves you. ఆయన మన ఎన్నడూ విడవడు. That is Father's love. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేమ. That means we have an opportunity to come to the Lord even in the last minute of our life. మన జీవితంలోని చివరి దశ వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. Even when a person is dying, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అయినా you can go to him and share the gospel. అతని యొద్దకు మనం వెళ్ళి దేవుని యొక్క సువార్తను మనం తీసుకుని వెళ్ళవచ్చు. Sometimes we may think, what is the use of sharing gospel to a dying man? చచ్చిపోయే వ్యక్తికి మనం సువార్త చెప్పే ఉపయోగం ఏంది అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటా ఉంటాం కదా. The Lord in his dying position also, he was able to save the other man on the cross. మన యొక్క ప్రియ ప్రభువు వారు తన ప్రాణాన్ని విడుస్తున్న సమయంలో కూడా మరొక వ్యక్తిని అక్కడ రక్షించినట్లుగా మనం లేఖనాల్లో చూడగలం. So we can say that he saved this thief on the cross who was hanging along with Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి శిలువ మీద వేలాడుతున్న వ్యక్తిని మన ప్రియ ప్రభువు రక్షించినట్లుగా మనం చూడగలం. So do not neglect a sinner. కనుక పాపులను ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. A sinner can tend to become a saint all of a sudden just because he believes in the Lord.
యేసుక్రీస్తు ప్రభువారి యందు కేవలం విశ్వాసం ఉంచు ద్వారా ఒక అపవిత్రుడైన వ్యక్తి, ఒక పాపి అయిన వ్యక్తి పరిశుద్ధుడు కావడానికి అవకాశం ఉంది. We become saints. పరిశుద్ధులు అవుతారు. Why? ఎందుకని? Not because of our righteousness, మన యొక్క నీతిని బట్టి కాదు, but because of the righteousness of the Lord. క్రీస్తు ప్రభువారి యొక్క నీతిని బట్టి. Even today we don't have righteousness. ఈ రోజు కూడా మనకు నీతి లేదు. We are trying to become righteous people day by day. దినదినము మనము నీతిమంతులంగా కావడానికి, మనం ఆయన సారూప్యంలోకి మార్చబడడానికి ప్రయత్నం చేస్తూ But ఉంటాం. the Lord has given you and me a good title, saint. కానీ దేవుడు నీకు నాకు మన అందరికీ కూడా ఒక మంచి గుర్తింపునిచ్చాడు, ఒక మంచి టైటిల్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? పరిశుద్ధులు అని. Sinner becomes a saint all of a sudden just because he believes in Christ. కేవలం పాపి పరిశుద్ధుడు అవుతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి విశ్వాసం ద్వారా. వెంటనే అతను ఒక పాపి పరిశుద్ధుడు అవుతా ఉన్నాడు. God never neglects opportunity to the sinner. దేవుడు ఎప్పుడూ కూడా పాపులకు అవకాశం ఇవ్వకుండా ఉండేవాడు కాదు. He loves sinners, ఆయన పాపులను ప్రేమిస్తూ ఉంటాడు, but he hates sin. కానీ పాపాన్ని మాత్రం ఆయన ద్వేషిస్తాడు. He hates sin, but he loves sinner. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపులను ప్రేమిస్తాడు. Let us thank that Lord who loves me and you. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నా ఆ దేవాతి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? Okay, next point. మరొక విషయానికి మనం వెళ్దాం. During the lifetime of this thief, ఈ యొక్క దొంగ యొక్క తన జీవిత దినాలలో he had a fellowship with the thief. అతనికి ఎవరితో సహవాసం ఉందంటే దొంగలతోనే సహవాసం ఉంది. Okay, he had a fellowship with the thief only. Thieves will go with the thief. దొంగలు సాధారణంగా ఎవరితో సహవాసం చేస్తారు? దొంగలతోనే సహవాసం చేస్తారు. And thieves are having probably very hard conscience. ఆ యొక్క దొంగలకు సాధారణంగా బహు కాఠిన్యమైన హృదయం కలిగి ఉంటారు. And they never think about others' వారు welfare. ఇతరుల గురించి ఎంత మాత్రం కూడా ఆలోచన చేయరు. Last month, one brother came to my house. గత నెలలో ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడు. And he wanted to give me some money. నాకు కొంత ధన సహాయం చేయడానికి అతను వచ్చాడు. And so he took money from the bank. అతను బ్యాంకులోంచి ధనాన్ని తీసుకున్నాడు. 40,000 rupees he has taken from bank. 40,000 రూపాయలను బ్యాంకులోంచి తీసుకున్నాడు. And he came to his office. అతను తన ఆఫీస్కి వచ్చాడు. And he put this money in the dicky of his two-wheeler. తన 2-వీలర్ డిక్కీలో ఆ యొక్క 40,000 రూపాయల డబ్బులను దాచాడు. Then he brought the vehicle and kept in front of his office gate. ఆ యొక్క బండిని తీసుకొని వచ్చి తన యొక్క ఆఫీస్ గేట్ ముందు ఆ బండిని పార్కింగ్ చేశాడు. Then he went inside. ఆయన లోపలికి వెళ్ళాడు. Thieves came just behind him. దొంగలు అతని వెంటనే వచ్చేసారు. I have that picture here in this mobile phone. నా మొబైల్ ఫోన్లో కూడా ఆ యొక్క సంఘటన గురించిన దృశ్యాలు ఉన్నాయి. The thieves are coming. ఆ దొంగలు వచ్చారు. And I saw both of them are coming by bike. వారిద్దరు కూడా ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చారు. They went to this scooty. ఆ స్కూటీ దగ్గరికి వీరు వెళ్ళారు దొంగలు. And this poor brother has gone inside. ఆ యొక్క సహోదరుడు ఇంటి లోనికి వెళ్ళాడు. Within 2 minutes he opened the dicky. 2 నిమిషాలు మాత్రమే, 2 నిమిషాల లోపలే వచ్చి మరలా డిక్కీని ఓపెన్ చేశాడు. He took 40,000 rupees. 40,000 రూపాయలు తీశాడు. Again went back. 40,000 రూపాయలు తీసుకొని వెంటనే దొంగలు వెళ్ళిపోయారు. So night 9 o'clock he called me. 9 గంటల రాత్రి 9 గంటలప్పుడు నాకు అతను ఫోన్ చేసి He said, brother, sorry I am not coming today. ఫోన్ చేసి, ఓ సహోదరుడా నేను మీ ఇంటికి రాలేకపోతా ఉన్నాను అని ఫోన్ I చేశాడు. said, even if you are late you can come, I am waiting here. నేను చెప్పాను మీకు కొంత ఆలస్యమైన పర్లేదు రండి, నేను ఇక్కడే ఉన్నాను అని నేను తెలియజేశాను. Then he said, uncle, I have lost money like this. అతను చెప్పాడు, అంకుల్ నేను ఈ విధంగా డబ్బును నా దొంగతనంలో నా డబ్బు పోయింది అని చెప్పాడు. 40,000 is gone. 40,000 రూపాయలు పోయినాయి అని చెప్పాడు. He went to the police station and complained. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. And nothing good has come out. అక్కడ నుంచి మరి ఏమీ కూడా ఫలితం రాలేదు. Probably these thieves had a very tough conscience there. ఆ యొక్క దొంగలకు చాలా కఠినమైన హృదయం కలిగి వాళ్ళు ఉంటారు. But some can turn to the Lord even in the last minute. కానీ కొంతమంది దొంగలైనా వారి యొక్క చివరి దశలోనైనా దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంది. The Lord has fully accepted this thief. ఈ యొక్క దొంగను మన ప్రియప్రభువు వారు ఎంతగానో అంగీకరించాడు. For if a thief comes to us, it will take many months and years for us to receive him fully into our hearts. ఎవరైనా ఒక దొంగ మన దగ్గరికి వచ్చినట్లయితే అతను కొన్ని నెలలు కానీ సంవత్సరాలకు పట్టొచ్చు అతన్ని మనం అంగీకరించడానికి. But the Lord has accepted him fully
Not only that, the Lord will answer your prayer. నేను కొన్ని సెకండ్స్ లోనే నీ యొక్క ప్రార్థనకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాను. Today you are going to be with me in ఈ రోజే నేనే నువ్వు నాతో కూడా ప్రదేశంలో ఉండబోతా ఉన్నావు. Why? Because ఎందుకనగా in my service here in the world, నేను ఈ ప్రపంచంలో నేను పరిచయం చేస్తా ఉన్నప్పుడు I have lived here for about 33.5 years. ఈ భూమి మీద నేను దాదాపు 33.5 సంవత్సరాలు జీవించాను. 3.5 years I had a complete service. 3.5 సంవత్సరాలు నేను పూర్తిగా పరిచయం చేశాను. In this service time, ఈ యొక్క నేను పరిచయం చేసిన ఈ కాలంలో I have chosen so many disciples. నేను నా దగ్గర చాలా మంది శిష్యులను ఎన్నుకున్నాను. I have taken 12 apostles. నేను 12 మంది అపోస్తలులను కూడా ఎన్నుకున్నాను. And out of 12, somewhere very close to me. ఆ యొక్క 12 మందిలో కూడా కొంతమంది నాకు చాలా సమీపంగా ఉన్నారు. But let me tell you that నేను ఒక విషయాన్ని చెప్పనివ్వండి, none of them are with me now. నాతో ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. All my trusted disciples have gone away. నా యొక్క శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు. All my loved ones are away from me. నేను ప్రేమించిన వాళ్ళందరూ కూడా నాకు దూరంగా ఉన్నారు. And you are the only one who is left along with me now. నాతో కూడా ఉన్నవాడు నీవే అని అతను యేసుక్రీస్తు ప్రభువు I have తెలియజేస్తాడు. won so many people during my lifetime. నా జీవితంలో అనేక మందిని నేను చూశాను. But I am not able to take any of them right now. కానీ వారందరినీ కూడా నేను ఇప్పుడు తీసుకెళ్ళలేకపోతా But I ఉన్నాను. am taking only you. నిన్నొక్కడిని మాత్రమే నేను తీసుకుని You వెళ్తాను. are the only one who is going to be taken to the paradise along with me now. నాతో కూడా పరదేశుకు నిన్నొక్కడిని మాత్రమే తీసుకుని వెళ్తా ఉన్నాను. Sometimes we think that the kingdom of God is so far from us. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం మన నుంచి దేవుని రాజ్యం చాలా దూరంలో ఉంది అని అనుకుంటాం. Sometimes we think that to be with the Lord is not an easy thing in our life. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం దేవునితో ఉండడం అనేది అది సాధారణమైన విషయం కాదు అని మనం అనుకుంటా ఉంటాం. If the Lord wants, He can take us to be with Him right now. కానీ దేవుడు ఆయనతో కూడా ఉండడానికి ఆయన వెంటనే ఆయన మనల్ని తీసుకుని వెళ్ళగలడు. So when all the trusted disciples have gone away, and you were the only one, and you are the only one with me to be part of my career in the end. శిష్యులందరూ కూడా నన్ను విడిచి వెళ్ళగా నాతో కూడా ఉన్నది నువ్వు ఒక్కడి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నాడు. The next thing is, మరొక విషయం, he was the only disciple who had the true experience of Calvary. అంతేకాదు శిష్యులలో ఈ ఒక్క వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కలువరిని గురించిన అనుభవం ప్రత్యక్షంగా కలిగిన వ్యక్తి ఈ ఒక్క వ్యక్తి మాత్రమే. Apostle Paul says to Galatians, గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా అంటారు. in chapter 2, 2వ అధ్యాయం verse 20, 20వ వచనం చదువుకుందాం. I have been crucified with Christ. It is no longer I who live, but Christ liveth in me. The life which I now live in the flesh, I live by the faith in the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో 20వ వచనం చదువుదామా? 2వ అధ్యాయం 20వ వచనం గలతీయులకు రాసిన పత్రిక. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. Suppose this repentant thief comes and talks to Apostle Paul. ఒకవేళ ఈ పశ్చాత్తాపడిన దొంగ వచ్చి అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడాడు అనుకోండి. Suppose Paul says to him, I have been crucified with Christ. ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారు ఈ వ్యక్తితో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పినట్లయితే, then this repentant thief would say something like this. ఈ యొక్క పశ్చాత్తాపడిన దొంగ ఈ విధంగా చెప్తాడు. Mr. Paul, పౌలు గారు, I am the only man in the whole world who has the right to apply these words in my life. ఈ ప్రపంచంలో ఆ మాటలు క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను అనే మాటలు నాకు మాత్రమే చెప్పడానికి అర్హత ఉంది ఈ ప్రపంచం మొత్తంలో అని తను చెప్పే అవకాశం ఉంది. Paul said it in the spiritual sense. ఈ పౌలు గారు దాన్ని ఆత్మీయ కోణంలో తెలియజేశాడు. In the literal sense, అక్షరార్థంగా only this repentant thief had a true experience of Calvary, and he would say, I have been crucified with Christ. కానీ వాస్తవానికి చూసినట్లయితే ఈ యొక్క పశ్చాత్తాపడిన దొంగకు మాత్రమే ఆ కల్వరి అనుభవం నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పే అర్హత ఉంది. Only this thief
can say, it is no longer I who live, but Christ liveth in me. ఈ యొక్క వ్యక్తికి మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంది. ఇక నువ్వు జీవించువాడని నేను కాను, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్న ఈ దేవుని కుమారుని అనే విశ్వాసం వల్ల This repentant thief had a true experience of Calvary. ఈ యొక్క వ్యక్తికి ఏ పశ్చాత్తాపడిన దొంగకు కల్వరిని గూర్చిన ప్రత్యక్ష అనుభవం ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. What a wonderful experience, right? ఎంత అద్భుతమైన అనుభవం ఇది. On the other side, he had pain, he had agony, suffering. All predicaments were there on the cross. ఒకవైపు అతనికి ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధ, వేదన ఇవన్నీ ఉండగా On the other side, there is a great joy. మరొక కోణంలో చూసినట్లయితే అతని జీవితంలో ఎంతో సంతోషం ఉంది. The joy of the kingdom has come to him. దేవుని రాజ్యాన్ని గురించిన సంతోషం అతనికి కలిగింది. The joy of the Lord has come to him. ప్రభువుని గురించిన సంతోషం అతనికి వచ్చింది. And from the temporary suffering, he has gone to the permanent joy. తాత్కాలికమైన శ్రమ నుంచి అతను నిత్యమైన సంతోషానికి వెళ్ళాడు. Now what a great joy it is for him to be with the Lord in paradise. అబ్బా, దేవునితో కూడా ఆ పరదేశంలో ఉండటం ఎంత సంతోషం, ఎంత ఆనందం అతనికి ఇచ్చింది. Sometimes biblical scholars will say about this thief like this. కొన్నిసార్లు బైబిల్ పండితులు ఈ యొక్క దొంగ గురించి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. He was a man who probably had no loss, no life in the presence of the Lord. No loss, no gain. దేవుని యొక్క సన్నిధిలో ఏ మాత్రము కూడా నష్టపోకుండా మరియు ఏ మాత్రం కూడా లాభపడని వ్యక్తి బహుశా ఇతను ఒక్కడే ఉండొచ్చు అని తెలియజేస్తూ ఉంటారు. No loss, no gain. అతను ఏమీ నష్టపోలేదు, ఏమీ పొందుకోలేదు. It is the comments of some biblical scholars. అది కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. That is according to the human calculation. అంటే మానవుల యొక్క లెక్కల ప్రకారం అది He had no loss because అతనికి నష్టం లేదు, ఎందుకంటే after committing himself to the Lord, he did not commit any sin. దేవునికి తను అప్పగించిన తర్వాత అతను ఏ పాపము కూడా చేయలేదు. Okay, verbally we don't see any sin. Of course we don't know in his thought we committed sin or not. మనం ఇక్కడ లేఖనాలను బట్టి మనం ఆ మాట చూడగలం. అతను ఆలోచనలో ఏమైనా పాపం చేశాడు మనకు తెలియదు కానీ but verbally he did not get a chance to commit sin. మాటల ద్వారా అతను ఎంత మాత్రం కూడా పాపం చేయలేదు. Because he didn't come out of the cross. ఎందుకంటే అతను సిలువలో నుంచి బయటికి రాలేదు. His hands were tied up. అతని చేతులన్నీ కూడా ఆ మేకులతో కొట్టవేయబడినాయి. His feet was tied up with nails there. మేకులతో అతని కాళ్ళు కూడా సిలువకు వేయబడి ఉన్నవి. He did not get an opportunity to go out of the cross to commit sin. అతను సిలువ మీద నుంచి కిందికి దిగి పాపం చేయడానికి అతనికి ఎంత మాత్రం ఒక అవకాశం లేదు. But because of that he had probably he did not get a chance to commit sin, so he remained to be a neutral person there. కనుక అతనికి పాపం చేయడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు కాబట్టి అతను ఒక స్థితిలో ఉన్నాడు. Because he did not commit sin, no loss. కనుక అతను ఏ పాపము చేయలేదు కాబట్టి అతను ఏమీ నష్టపోలేదు. No gain because అతను ఏమీ లాభం పొందుకోలేదు, ఎందుకంటే he did not get a chance to do something good also. ఏదైనా మంచి చేయడానికి కూడా అతనికి అవకాశం రాలేదు. But I believe that there would be great reward for him. అతనికి చాలా గొప్ప పని ఉండి ఉండొచ్చు. There will be అతనికి గొప్ప బహుమానం ఉండుండకపోవచ్చు. Right. There will be great reward for him because these messages that I preach, definitely its blessings will go to him. ఓకే, అతనికి గొప్ప బహుమానం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ రోజు మనము పశ్చాత్తాపడిన దొంగ గురించి 3 రోజులుగా మనం వింటా ఉన్నాం. ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా అతని జీవితాన్ని బట్టి. In short period of 3 hours, he was there only on the cross only for 3 hours. I have preached more than 3 hours now. అతను శిలువ మీద 3 గంటలు మాత్రమే ఉన్నాడు కానీ నేను 3 గంటల కంటే ఎక్కువ కాలమే నేను ప్రసంగం చేశాను. My message is again long. ఇంకా అసలు నా ప్రసంగం ఇంకా చాలా ఎక్కువ ఉంది. So my wife would sometimes say like this. నా భార్య కొన్నిసార్లు ఇలా అంటా ఉంటుంది, poor thief, he did not know all these things. ఆ యొక్క దొంగకి ఈ విషయాలన్నీ తెలిసి ఉండవండి మీరు చెప్పే విషయాలన్నీ అంటారు. And he said only 1 or 2 verses there in the Bible.
తను రెండో మూడు మాటలే ఆ బైబిల్లో చెప్పినట్టుగా మనం చూడగలం కానీ And you have got such a long message about this man. కానీ ఈ పశ్చాత్తాపడిన దొంగ గురించి మీరు చాలా పెద్ద లిస్టు తయారు చేశారని చెప్పి Yeah, lot of things are hidden there. అవును, చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. And that is my meditation, so I have written down the message and I am preaching now. అది నేను ధ్యానించగా నాకు దేవుడు బయలుపరిచిన విషయాలు వాటిని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. Be careful. Sometimes people will come and that you are all thieves. కొన్నిసార్లు జనాలు వచ్చి చెప్తా ఉంటారు, ఎవరైనా వచ్చి మీరందరూ దొంగలని. And so I will tell my wife, నేను నా యొక్క భార్యతో అంటాను, only thief has gone to the paradise. ఒక దొంగ మాత్రమే, ఆ ఒక్క పశ్చాత్తాపడిన దొంగ మాత్రమే పరదేశకు వెళ్ళాడు అని. And all others, you holy people are here only now. ఆ మిగతా వారందరూ కూడా అక్కడే ఉన్నారు. And okay, we are all here. మనందరం ఇక్కడ ఉన్నాం. But only this repentant thief has gone to the paradise. ఓన్లీ ఆ పశ్చాత్తాపడిన దొంగ మాత్రమే ఆ ప్రదేశకు వెళ్ళాడు. And definitely reward will be there for him. But according to the human calculation, there is no reward for this man. ఖచ్చితంగా అతను బహుమానం పొందుకుంటాడు, కానీ మానవ లెక్కల ప్రకారం అతనికి ఏమాత్రం ఇక్కడ లాభం పొందుకోలేదు అని అంటా ఉంటారు. All our human calculations are wrong in the divine presence of God. దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే మానవ లెక్కలన్నీ కూడా చాలా తప్పు అని తేలుతా ఉంటాయి. And don't think that because I am a preacher I would get a great reward in heaven. మీరు దయచేసి ఇలా అనుకోవద్దు, నేను బోధకుడిని కాబట్టి పరలోకంలో నాకు గొప్ప బహుమానం వస్తది అని మీరు అనుకోవద్దు. There may be a poor sister and a poor brother who may have a greater reward than me through the secret things that they do for the Lord. ఇక్కడ కూర్చున్న సహోదరులు సహోదరుల్లో నాకంటే గొప్ప బహుమానం వారు చేసిన కార్యాలను బట్టి, రహస్యంగా వారు దేవుని కొరకు చేసిన కార్యాలను బట్టి వారు గొప్ప బహుమానం పొందుకోబోతా ఉన్నారు. He lived a spiritual life only for 3 hours. తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కేవలం 3 గంటలు మాత్రమే జీవించాడు. But he was offered long eternal life with the Lord. కానీ దేవునితో కూడా ఎంతో నిత్యమైన జీవితాన్ని అతను గడుపుతా ఉన్నాడు. Let me conclude my message here. నా యొక్క ప్రసంగాన్ని ఇక్కడ ముగించడానికి నేను ఆలోచన చేస్తున్నాను. Though he was far away from God during his lifetime, తన జీవితం అంతట్లో కూడా అతను దేవునికి చాలా దూరంగా ఉన్నప్పటికీ, though he was spending his whole lifetime in darkness, తన జీవితంలో చాలా సమయం, ఎక్కువ సమయాన్ని చీకట్లో గడిపినప్పటికీ, though he was doing so many crimes in his life, తన జీవితం అంతట్లో అనేకమైన నేరాలు చేసినప్పటికీ, though he was looting people in his lifetime, అనేక మంది ప్రజలను లూటీ చేసినప్పటికీ, though he did not believe in God during the lifetime, తన జీవితం అంతట్లో కూడా ఎంత మాత్రము దేవుణ్ణి విశ్వసించినప్పటికీ, at the end of life, తన యొక్క జీవిత అంతములో ముగింపులో he stands so close to the Lord. దేవునికి అతను ఎంతో సమీపంగా జీవించాడు. Yes, he stands so close to the Lord. దేవునికి ఎంతో సమీపంగా అతను జీవించాడు. Yes, he would say, though I was far away from you, my Lord, you gave me an opportunity to be with you, to stand with you, to hang with you, and to be in fellowship with you at the end of my life. అతను దేవునితో ఇలా అని ఉంటాడు, ప్రభువా నా జీవితం అంతా నేను నీకు దూరంగా ఉన్నప్పటికీ ఈ దినాన నీతో కూడా సిలువ వేయబడటానికి, నీతో కలిసి నేను సహవాసం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవా నీకు వందనాలు ప్రభువా అని తెలియజేసి ఉంటాడు. Like this thief, sometimes in the beginning of our life we were also far away from God, but you have an opportunity to get closer to God in the last. అంతేకాదు ఈ దొంగ వలె మన జీవితం అంతట్లో కూడా చాలా దేవునికి చాలా దూరంగా జీవించుంటాం, కానీ చివరి దశలో దేవునికి సమీపంగా జీవించడానికి అవకాశం వచ్చి ఉండవచ్చు. Sometimes there may be darkness in our life. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో చీకటి ఉండొచ్చు. Sometimes there may be some sins which are taking us far away from God. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కొన్ని పాపాలు దేవుని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉండవచ్చు. But even in your sin you can get close to God. ఈ యొక్క సమయంలోనైనా నువ్వు దేవునికి సమీపంగా రావడానికి అవకాశం ఉంది. Lord Jesus Christ is the only person who would receive a sinners into his life. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపులను తన దగ్గరికి ఆయన అంగీకరిస్తాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. The world will hate sinner. ప్రపంచం లేకపోతే లోకం పాపులను ద్వేషిస్తుంది, but the Lord Jesus loves the sinner. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమిస్తా ఉన్నాడు. Maybe you are far away from God now. దేవునికి నువ్వు దూరంగా బహుశా ఉన్నావేమో ఇప్పుడు. Then the Lord says, you come to me today. అయితే దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, నేడు నువ్వు నా దగ్గరికి రమ్ము అని. Come to me, నా యొద్దకు రమ్ము. all you who labor and are heavy laden, come to me, I will give you rest unto the soul. ప్రయాసపడి భారం మోసుకొంచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. He is the only place of refuge and shelter in your life. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన కేడమై ఉన్నాడు మన జీవితాలకు.
Only He would give you shelter in your fallen life. ఆయన మాత్రమే మన జీవితానికి భద్రతనివ్వగలడు. Let me conclude my message. నా యొక్క సందేశాన్ని ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. Let us just observe His beginning and end. His beginning and end. అతని యొక్క ప్రారంభము అతని యొక్క ముగింపు చూసి మనము ముగించేద్దాం. When He came to the cross, he was without peace. అతను సిలువ దగ్గరికి వచ్చినప్పుడు అతని జీవితంలో అతనికి ఎంత మాత్రము శాంతి సమాధానం లేదు. But going out of the cross with peace. కానీ సిలువలోంచి బయటికి వెళ్ళేటప్పుడు సమాధానంతో బయటికి వెళ్తా ఉన్నాడు. When He came to the cross, He was without joy. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి జీవితంలో ఎంత మాత్రం ఆనందం లేదు. But while going, he went with the fullness of joy. అయితే అతను సిలువలో మీద నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అతను సమృద్ధి అయిన ఆనందంతో తను బయటికి వెళ్తా ఉన్నాడు. While coming to the cross, he was coming in fellowship with a thief. ఎప్పుడైతే అతను సిలువ యొద్దకు వచ్చే సమయానికి అతనికి సహవాసం అంతా కూడా దొంగలతో అతనికి సహవాసం ఉంది. But while going away from the cross, he was going in fellowship with the Son, Jesus. సిలువ నుంచి వెడలిపోతా ఉన్నప్పుడు తనకు దేవాది దేవునితో సహవాసం ఉంది. While coming to the cross, he was in tears. సిలువ యొద్దకు వచ్చినప్పుడు అతను కన్నీళ్లతో ఉన్నాడు. But while going with Christ, he had the assurance in his life. కానీ సిలువ మీద నుంచి బయటికి వెళ్తా ఉన్నప్పుడు అతని జీవితంలో నిశ్చయత కలిగి బయటికి వెళ్తా ఉన్నాడు. While coming to the cross, he had no hope in life. సిలువ యొద్దకు వచ్చినప్పుడు అతని జీవితంలో అతనికి ఎంత మాత్రం నిరీక్షణ లేదు. But while going away from the cross, he was full of hope. సిలువ నుంచి బయటికి వెళ్తా ఉన్నప్పుడు అతను సంపూర్ణమైన నిరీక్షణతో బయటికి వెళ్తా ఉన్నాడు. There may be somebody with the same cry in your life. ఇక్కడ కూర్చున్న వారిలో మీ ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. You need some consideration from God. దేవుని దగ్గర నుంచి నీకు కొన్ని అవకాశాలు కావాలంటే And the Lord is ready to receive you. దేవాతి దేవుడు నిన్ను అంగీకరించడానికి చేర్చుకోవడానికి ఇష్టపడతా He will ఉన్నాడు. never leave you nor forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. Kiss the Son that you may not perish in your life. కుమారుని ముద్దు పెట్టుకొనుము, తద్వారా నువ్వు నశించిపోకుండా ఉండగలవు. May God bless you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక. Once again, thank you very much. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు. God bless you all. దేవాతి దేవుడు దీవించును గాక.